హాయ్ హలో నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా, అంటే రాజు అనే పేరు ప్రొనౌన్సియేషన్తో పిలిచేటువంటి వారు. రాజు అంటే రాజకుమార్ అని పిలవచ్చు, శివరాజు అని కావచ్చు, రాజవర్ధన్ కావచ్చు, రాజనందన్ కావచ్చు, రాజు ప్రసాద్ కావచ్చు, రాజు వర్మ కావచ్చు, రాజు రెడ్డి కావచ్చు. ఇలా రకరకాలుగా రాజు అనే పేరు మీద ఏకనామం కాకుండా ద్వినామంతో పేరు పెట్టుకోవడం కానీ, లేదంటే ఏకనామంలో రాజు అని ఎవరినైనా పిలిచినా కానీ, పేర్లు ద్వినామాలైనా కూడా ఏకవచనంతో పిలుస్తారు, రాజు అని పిలుస్తారు. రాజకుమార్ అయితే రాజు అంటారు. ఆ కుమారును వదిలేసి రాజు అని పిలిచినప్పుడు ఆ రాజు అనే వారికి ఈ విధంగా సంఖ్యాబలం అనేది కూడా ఉంటుంది. చూడండి, పేరులో 2, 1, 1, 6 అనే వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ను ఒక 9 గదుల బాక్స్ డ్రా చేసి ఆ 9 గదుల బాక్స్లో ఈ నంబర్లన్నీ కూడా వేయండి. ఫిల్ అయినటువంటి నంబర్లు అనేవి కూడా పాజిటివ్ వైబ్ని కలిగి ఉంటాయి, వైబ్రేషన్ ఇస్తాయి. ఫిల్ కాని నంబర్లను కూడా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, నెగిటివ్గా ఏమీ లేవు కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్ని కలిగిస్తాయి. ఇక్కడ చూడండి, రాజు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వారికి కేవలం 1, 2, 6 మాత్రమే వాళ్ళకు పాజిటివ్గా ఉన్నాయి. 1 అంటే వివాహం, 2 అంటే సంతానం, 6 అంటే చదువు. ఈ మూడిట్లలోనే అభివృద్ధి అనేది ఉంటుంది. దీంట్లో ఈ 6వ నంబర్ కూడా కొంత డిస్టర్బ్గానే ఉంటుంది. ఎందుకంటే చదువు అనేది ఒక 50-60%కి మధ్యస్థంగా ఆగిపోవడం, చదువు మధ్యలోనే ఆగిపోవడం, బిజినెస్లోకి ఎంటర్ అయ్యకపోవడం, చదువు పూర్తిగా డల్ ఉండడం, ఉంటే చదువు హై క్లాస్లో చదవడం, దానికి తగ్గట్టుగా ఉద్యోగం చేయలేకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుందండి. 3వ నంబర్ ఖాళీగా ఉంది. రిలేషన్షిప్ చాలా ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ నా వాళ్ళు అనే వీళ్ళు దగ్గరికి తీస్తారు, కానీ ఎవరు వీళ్ళ వారు కారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చదువు అనేది మధ్యస్థంగా ఉన్న ఫెయిల్యూర్ అయిపోయినా ఇక్కడ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంది. ఇది మధ్యస్థంగానే ఉంటుంది. నాన్న వాళ్ళు కొంతమంది మాత్రం వీళ్ళతో ఉంటారు, చాలా మంది వ్యతిరేకులు ఎక్కువగా ఉంటారు. అందుకే రిలేషన్షిప్ ఫెయిల్యూర్. ఇంకోటి 4వ నంబరు రుణ బాధలు కలిగి ఉంటారు. దీంట్లో 50% తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల ద్వారా కోట్లు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటే, స్వతహాగా కష్టపడి తల్లిదండ్రులు సంపాదించింది లేకుండా కష్టపడి ఒక స్థాయికి వచ్చేటువంటి వారు కొంతమంది ఉంటారు. దీనికి ఏది ఏమైనా వీళ్ళకి ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సేనండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా ఇక్కడ సొంత గృహ నిర్మాణ యోగ్యత అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులలో గృహ నిర్మాణం చేజిక్కించుకోవడం, లేదంటే వీళ్ళు సొంతగా గృహ నిర్మాణానికి యోగ్యత అనేది కూడా ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత వీళ్ళకి ఆ యోగ్యత ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ చదువు అనేది కూడా నేను చెప్పాను కదా, చదువులో కొంత ఫెయిల్యూర్ ఉంటుంది. అదేవిధంగా చదువుకున్నటువంటి వారికి చదువుకు దగ్గర ఉద్యోగం దొరకకపోవచ్చు. 7వ నంబర్ ఖాళీగా ఉంది. వ్యాపారంలో చాలా వరకు నష్టాలు జరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేస్తే పెద్ద మొత్తంలో నష్టాలే జరుగుతాయి. 8వ నంబర్ ఏం చూపెడుతుందంటే కుటుంబ కలహాలు, హెల్త్ సమస్యలను చూపెడుతుంది. అంటే కుటుంబ కలహాలతో పాటు ఆరోగ్య సమస్యలు, బలహీన పడిపోవడం, ఇబ్బంది పడిపోవడం కూడా జరుగుతుంది. 9వ నంబర్ అనేది ఆర్థిక స్తోమతను గురించి మనకు తెలియజేస్తుందండి. ఆర్థిక స్తోమతతో పాటు ఒకవేళ వీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ విదేశీ ప్రయాణాలలో నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే రాజు అనే పేర్లు పెట్టుకున్నటువంటి వారికి ఎక్కువగా కష్టాలు తప్పవనే మనకు జాతకం చూపెడుతుంది. అదేవిధంగా మీరు సాధ్యమైతే మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో గనక, ఇక్కడ చూడండి, ఈ పేరును గనక మీరు సరి చేసుకుంటే మీకు చాలా మంచి మేలు జరుగుతుందండి. ఇక్కడ ఫిల్ కానటువంటి నంబర్లు నెగిటివ్ వైబ్రేషన్ కాస్త పాజిటివ్ వైబ్లోకి మీరు వచ్చేస్తారు. అనుకున్న పనులు సాధిస్తారు. ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, చదువే కానీ, ఆరోగ్యమే కానీ ఏదైనా మీకు వశం అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మీ పేరుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకొని చక్కగా మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.